హలో హాయ్ ఫ్రెండ్స్. మనము దోశలు ఎప్పుడు మామూలుగా దోశలు వేస్తూ ఉంటాం కదండి. మామూలుగా మినపప్పు బియ్యం పిండితో అలా కాకుండా రాగులు, జొన్నలు, పెసరపప్పు, మినపప్పు, బియ్యము ఇలా వేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకే రకం కాకుండా దోశ అలా వేస్తే హెల్త్కి కూడా మంచిది కదా. కొందరు పిల్లలు ఈ రాగి జావ తాగాలన్నా తాగరు, కొందరు జొన్న రొట్టెలు తినాలన్నా తినలేరు కదా. మా పిల్లలకైతే ఇష్టం ఉండదు జొన్న రొట్టె, ఎలాగో తినరు. కాబట్టి రాగులు, జొన్నలు, పెసలు, మినపప్పు, బియ్యము ఇవన్నీ కలిపి నేను పిండి పట్టానండి, దోశ పిండి. ఇవ్వండి ఫ్రెండ్స్, పిండి పట్టాను. దోశలు అయితే చాలా బాగున్నాయి. ఇదిగోండి దోశ వేసాను ఫ్రెండ్స్. నేను దోశలు చాలా బాగుంటున్నాయి, తింటే కూడా టేస్ట్ బాగున్నాయి, హెల్త్కి కూడా మంచిది కదా. కాబట్టి ఇలాగే వేయండి ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకే రకం కాకుండా దోశ. పిండి ఇలా పట్టేసుకొని వేసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ వేసాను, అన్నీ ఒక్కొక్క గ్లాస్ వేసానండి. రాగులు ఒక అయితే మీ చూపించడానికి కొన్ని వేసాను. రాగులు ఒక గ్లాసు, జొన్నలు ఒక గ్లాసు, మినపప్పు ఒక గ్లాసు, పెసరపప్పు ఒక గ్లాసు, మినపప్పు ఒక గ్లాసు. ఇవి బియ్యం మాత్రం 2 గ్లాసులు వేసానండి నేను. మళ్ళీ కొన్ని మెంతులు కూడా వేయండి ఫ్రెండ్స్. మెంతులు అయితే చాలామంది వేస్తారు తెలుసు, కానీ మళ్ళీ దీంట్లో కూడా మెంతులు కూడా వేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే రాగులు, జొన్నలు, పెసలు ఇవన్నీ వేసి చేశాను దోశ, చాలా బాగుంది. మొన్నైతే రాగి పిండితో ఇడ్లీ కూడా చేశాను ఫ్రెండ్స్. కాకపోతే వీడియో పెడదామంటే ఆ రోజు టైం లేక వీడియో తీయలేదు. రాగి పిండితో ఇడ్లీ కూడా బాగుంది, చాలా మంచిగా వచ్చినాయి. అందరు ఇంట్లో మంచిగానే తిన్నారు ఫ్రెండ్స్. మా పిల్లలు ఈ రాగులతో ఏది చేసినా తినారనేసి చూద్దామని ఇడ్లీ చేశాను, పెట్టాను, తిన్నారు. అయితే ఈ జొన్న రొట్టె అంటే ఇష్టము ఉండదు, ఎందుకంటే ఇప్పుడు దోశ పిండిలో వేసాను, పెట్టాను, మామూలుగా దోశని అనేసి తినేసినారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.